కథల విషయంలో స్టార్స్ చాలా అలర్ట్గా ఉంటారు. సక్సెస్ తెచ్చే ప్రతి స్టోరీని ముందే గెస్ చేసి ఒడిసి పట్టుకుంటారు. కానీ ఈ విషయంలో మహేష్ స్ట్రాటజీ రివర్స్ అవుతోంది. తను ఏ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేస్తే అది బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలుస్తోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఛావా. ఇప్పటికే 200 కోట్లు వసూళ్లు చేసింది. 500 కోట్ల క్లబ్ వైపు దూసుకు వెళుతోంది. శంభాజీ మహారాజు పాత్రలో విక్కీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. విక్కీ పాత్రను మొదట మహేష్ బాబు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. చావా కథ మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తోంది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ శంభాజీ పాత్ర కోసం మహేష్ ని సంప్రదించాడట. కథ నచ్చినా పాత్ర తీరుతెన్నులు డీ గ్లామర్ గా ఉండడంతో మహేష్ ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశాడట. దీంతో అదే కథని విక్కీ కౌశల్ కి చెప్పి ఓకే చేయించుకున్నాడు డైరెక్టర్. మహేష్ కి సూపర్ హిట్ సినిమాలు రిజెక్ట్ చేయడం కొత్తేమీ కాదు. అల్లు అర్జున్ చేసిన పుష్పని మొదట ప్రిన్స్ కే వినిపించాడు సుకుమార్. అంతకు ముందు సూర్యతో చేసిన గజనీని కూడా మహేష్ కే చెప్పాడు మురుగదాస్. 2023లో హిట్ అయిన యానిమల్ కూడా మహేష్ చేయాల్సిన ప్రాజెక్టే. తను వద్దంటే రణబీర్ తో చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగ. ఇలా చెప్పుకుంటూ పోతే మహేష్ బాబు రిజెక్ట్ చేసిన హిట్ సినిమాలు డజన్ కి పైనే ఉంటాయి.